నాడీ జ్యోతిషమా? నాడీ జ్యోతిష్యం అని షార్ట్ కట్ గా వచ్చింది ఆ పేరు. యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది, భృగు మహర్షి జ్యోతిష్యం అది. ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. మన ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. ఆ గురువు ఫస్ట్ వెళ్ళి సూర్యుడి కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలు వస్తాయి. ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిశాడు అనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిశాడు అనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. ఇది నాడీ చెప్తుంది, మేము నేర్పిస్తాంగా, మాకు వచ్చు కదండి. సూపర్. అదే తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది, డిగ్రీస్. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. టాప్లో అన్నిటికంటే టాప్లో ఏ గ్రహం ఉంది, అన్నిటికంటే తక్కువలో ఏముంది. ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటుంది. పరాశరి జ్యోతిషంలోకి వస్తే మనకు ఇవి ఉంటాయి. ఏది మనకు టోటల్లీ యాంటీ నక్షత్రాలు ఉంటాయి. యాంటీ నక్షత్రాలు అంటే ఇప్పుడు వైనాసిక నక్షత్రం అంటారు. మన జాతకం నుండి 22వ నక్షత్రం అని వైనాసిక నక్షత్రము, మాందిగ్రహం అంటాము, గులిక అంటాము. ఇవన్నీ ఉంటాయి. దీంట్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఇచ్చేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఏది దోషకారకమైనది, మనకి ఏది కుదరదు అనేది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా పరాశరి నుండి స్టార్ట్ అవుతుంది. జెమిని తర్వాత నాడి తర్వాత కేపీ ఏంటంటే మీ బర్త్ టైం మీకే సరిగ్గా తెలియదు, మీ జ్యోతిషం ఎక్కడ చెప్పుకుంటారండి? నువ్వు 10 నిమిషాలు అటు ఇటు అంటే అప్పట్లో గడియారాలు ఏమన్నా డిజిటల్ గడియారాలా కాదు కదా, 5 నిమిషాలు అటు ఇటు వంగిపోయి నడిచే గడియారం. ఏ జ్యోతిష్యుడికైనా ఈరోజు చెప్తున్నాను, నేను నా దగ్గర ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నాను, నేను ఎవరిని అని ప్రశ్నించి ఆలోచించే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం నేర్చుకోవడానికి రావాలి. ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడనేది నేను డిసైడ్ చేయగలుగుతానండి. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టానని నాకు ఇచ్చారు, నేను అది టకామని వేసేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నా. అది కాదండి జ్యోతిష్యం. కేపీ ఆస్ట్రాలజీ దీనికి 100కి 100 తోడుపడుతుంది. కేపీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే సబ్లాట్స్ ఉంటాయి. నక్షత్ర లార్డ్ కేపీ ఆస్ట్రాలజీ మనకు స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అని ఇట్లా లార్డ్స్ ఉంటాయి అన్నమాట. సబ్ లార్డ్ని పట్టుకొని ఉప నక్షత్రాధిపతిని పట్టుకొని మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. ఇప్పుడు మీరున్నారు, మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుంది అనమాట, మీకు ఫ్రెండ్లీగా. కాబట్టి మీ లైఫ్లో మీరు కావాల్సుకొని మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుంది. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్లార్డ్ ఖచ్చితంగా టచ్ అయి ఉంటాడు. ఈ సబ్లార్డ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్లార్డ్ ఏమొస్తుంది, అక్కడ ఏం చూపిస్తుంది, గురువు అని చూపిస్తుంది. మీ కారకత్వాలన్నీ మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఓకే గురుగారు, కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా మన వాళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అది సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్, అందుకే కోర్స్. ఓకే. ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఏంటంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నారు. 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు అనేది మెయిన్ పాయింట్ అండి. సో నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం రావాలి. బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. 9:10కి పుట్టాడు అనుకోండి, అక్కడ
గురువు సబ్లాట్లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహుల్లోకి తీసుకొస్తాం. ఓకే, అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి. వాస్తు విషయానికి వస్తే, వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు. అది మామూలు కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం, కానీ ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే ఓకే, సో నేర్చుకోవాలి కదా ఆటో క్యాడ్ అయితే. ఓకే, ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఒకవేళ ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి, వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చింది అనుకోండి, మన ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు తీసి పెట్టిస్తారు. ఇంకోటి, మీరు కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య ఇంటర్వ్యూ చెప్పారు, 45 దేవతలు అని. అవునండి, ఇది మన ఒక గ్రూప్ వాస్తు దేవతలు అన్నారు. అవి కూడా నేర్పిస్తారా ఇక్కడ? మొత్తం ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి ఏంటి? వాస్తు సబ్జెక్ట్లో ఈ మెయిన్, ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు. న్యూమరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్, సిగ్నేచర్, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, డోర్ నంబర్, ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలి. అండ్ జ్యోతిషంలో వచ్చేసి 4 జ్యోతిష శాస్త్రాలు 4 నేర్పించేస్తాం. ఇది మన వాస్తు శాస్త్రం. 45 దేవత రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు. 45 వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి. ఆ వాస్తు దేవుడు అంటే 45లో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు. దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో. ఆ వాస్తు దేవుడి పవర్ని గనక మనం పెంచితే, ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి. ఆ పవర్ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి. అంత పవర్ ఉంది 45 వాస్తు దేవతాస్లో. ఇది నాట్ ఏ జోక్. నేర్పిస్తారు ఈ 45 దేవతాస్ పేర్లు, అవి ఏం పనిచేస్తాయి, వాటికి మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు, అన్ని ఇచ్చేస్తాం ఇక వాళ్ళకి. సూపర్. ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు. ఈ రోజుల్లో జనాలు రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు. మీ వాళ్ళు వచ్చి కూలగొడతారు, వాస్తు వాళ్ళు వచ్చి ఇది బాగాలేదు, అది లేపే, ఇది లేపే, ఏదో అలా సరదాగా చెప్పేస్తారు. అవునండి. ఒక్కటి కూడా కూల్చకుండా వాస్తు కరెక్షన్ చేసే టెక్నిక్స్ నేర్పిస్తారా? అవునండి, స్టూడెంట్స్కి. మంచి క్వశ్చన్ అండి. డౌట్లు ఉన్నాయని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. కూలగొట్టడాలంటే, ఈశాన్యంలో ఎవరైనా బాత్రూమ్లు కట్టుకుంటారా అండి? మన దగ్గర కట్టుకోరు కదా. కట్టుకుంటే పగలగొట్టిస్తాం. సౌత్ ఈస్ట్లో కొందరు తెలుసో తెలియక కట్టుకుంటూ ఉంటారు. సౌత్ ఈస్ట్లో కూడా బాత్రూమ్లు ఉంటే, అంటే టాయిలెట్ సీట్ ఉంటే తీపిచ్చేస్తాం. అది 2 మేము చేసేది డిమాలిష్ అనేది. మిగతాదంతా ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా 10 mm డ్రిల్ అయితే వేయచ్చు కదండి. 10 mm డ్రిల్ వేసి దాంట్లో గోమూత్రం వేసి, గోమూత్రంలో క్రిస్టల్ వేసి, క్రిస్టల్ పైన స్టోన్ పెట్టి, స్టోన్ పైన వైట్ సిమెంట్ కప్పేసి ఉంచితే, భూమిలో బంగారం ఉంటే అటు ఇటు జరుగుతుంది అంటారు కదా. ఇప్పుడు నవరత్నాలు పెడితే కూడా దాని పవర్ జరుగుతుందా లేదా? అలాగే ఇంట్లో రిజల్ట్స్ వస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది నేర్పిస్తాం. ఇట్లా అట్లాగే గురుగారు కమర్షియల్ వాస్తు, నగర వాస్తు, ఇండస్ట్రియల్ వాస్తు ఇవి కూడా నేర్పిస్తారా? ఇప్పుడు ఈ జరిగే క్లాసెస్లో అది కాదండి. ఈ జరిగే క్లాసెస్లో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వరకే నేర్పిస్తాం. అడ్వాన్స్ వాస్తు అనేది కమర్షియల్ వాస్తు, రిలీజియన్ వాస్తు, నగర వాస్తు. మరి నగరం గురించి మీకు ఏమొచ్చయ్యా, మీకు ఏం తెలుసయ్యా అని అంటారు. నగరం గురించి నాకేమొచ్చంటే, నేను ఒక పొలం ఉందనుకోండి, 10 మంది పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఒక ఆయన పొలం తన బార్డర్ వేసుకుంటాడు. ఆ బార్డర్ సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏం రిజల్ట్ వస్తుందో చెప్పగలుగుతా. ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా. కాబట్టి నాకు నగర వాస్తు వచ్చు, ఏది ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు, రిలీజియన్ వాస్తు నాకు వచ్చండి. ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకు వచ్చండి అని చెప్పి వెళ్ళేసి నా ముందే ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ
దేవుణ్ణి పెట్టాలి అది ఇదని పెట్టేశారు నా ముందు.